అందరికీ నమస్కారం. మీ జీవితాన్ని మార్చే 30 రోజులు. మీకు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద అప్పు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఒక రహస్య కర్మ ద్వారా ఆ కష్టాలన్నీ తీరుస్తారు. కానీ మీకు తెలుసా, చాలా మంది కార్తీక మాసంలో దీపం వెలిగిస్తూ కూడా వారికి పుణ్యం దక్కకుండా చేసే ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాటు ఏంటి? దానివల్ల మీ పుణ్యం ఎలా పోతుంది? ఈ మాసం మీరు వెలిగించే ఒక్కో దీపం మీ కోటి జన్మ పాపాలను ప్రక్షాళన చేయగలదు. నెలలన్నిటిలోకి ఈ మాసానికి సమానమైనది లేదు. ఒక నెలలోనే కోటి పుణ్యఫలాలను పొందే అవకాశం. ఈ పవిత్ర మాసంలో మనం ఏం చేయాలి? శివకేశవులకు ఎందుకు ఇంత ప్రీతి? భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే ఆశ్చర్యమైన కథలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ ధర్మంలో పవిత్రమైన మాసాలలో అగ్రస్థానం కార్తీక మాసానిది. పండగలకు రాణి అయిన దీపావళి అమావాస్య వెళ్లిన మరుసటి రోజు నుంచే కార్తీక మాసం వైభవంగా ప్రారంభమవుతుంది. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఇది 8వ నెల. ప్రకృతి కూడా మనకు ఆధ్యాత్మికతను బోధించే కాలం ఇది. దీనికి కార్తీకం అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల దీనికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కృత్తిక అనేది అగ్నితత్వానికి ప్రతీకగా ఉన్న నక్షత్రం. ఇది ఈ మాసంలో ఆచరించే దీపారాధన యొక్క గొప్ప ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. స్కంద పురాణం ఏం చెప్తుందంటే, నకార్తికే సమే మాసం నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థ గంగాయ సమం. అంటే మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేదు, యుగాలలో కృతయుగంతో సమానమైనది లేదు, వేదాలకు సమానమైన శాస్త్రం లేదు, గంగానదికి సమానమైన తీర్థం లేదు. ఈ ఒక్క శ్లోకమే కార్తీక మాస ప్రాశస్త్యాన్ని తిరుగులేని విధంగా చెప్తుంది. ఈ మాసం దక్షిణాయనంలో భాగం. ఇది వ్రతాలకు, పూజలకు అత్యంత అనుకూలమైన కాలం. కార్తీక మాసం యొక్క ముఖ్య తాత్విక సారాంశం శివకేశవులను ఏకత్వంలో ఆరాధించటంలో ఉంది. ఈ మాసం హరిహరాదులకు ఇరువురకు ప్రీతికరమైనది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శైవ క్షేత్రాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు విశేషంగా జరుపుతారు. బిల్వ దళాలతో పూజిస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఈ మాసంలో ఆయన దామోదర నామంతో పిలువబడతాడు. భక్తులు కార్తీక దామోదర ప్రీతర్ఘ్యం అంటూ వ్రతదీక్షను ఆచరిస్తారు. తులసి దళాలతో విష్ణును పూజిస్తే ముక్తి లభిస్తుంది. కార్తీక పురాణం కూడా ఈ సమన్వయాన్ని బలంగా చూపిస్తుంది. ఈ పురాణంలో మొత్తం 30 అధ్యాయాలలో మొదటి 15 అధ్యాయాలు పరమేశ్వరుడు గొప్పదనాన్ని వివరిస్తే ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఈ విభజన హరిహరుల మధ్య ఎలాంటి భేదం లేదని, ఇద్దరి ఆరాధన సమాన ఫలితాన్ని ఇస్తుందని స్పష్టం చేస్తుంది. శివారాధన వైరాగ్యం అంటే బంధాల నుంచి విముక్తి వైపు, విష్ణువు ఆరాధన గృహస్థ ధర్మం అంటే కుటుంబ జీవితం, సంపద వైపు నడిపిస్తాయి. ఈ రెండిటి సమన్వయం ద్వారా భక్తులు జీవితంలో సంపూర్ణతను పొందుతారు. కార్తీక మాసంలో ఆచరించే ప్రతి ఆచారం కేవలం పూజ మాత్రమే కాదు, అది మన మనసు, శరీరం మరియు వాతావరణ శుద్ధికి సంబంధించిన గొప్ప సంస్కృతి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి తలారా స్నానం చేయడం మోక్షదాయకం. దీని వెనుక బలమైన ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో చలి మొదలవుతుంది. ఉదయాన్నే చన్నీటి స్నానం చేయడం ద్వారా శరీరం మెల్లగా ఆరంభమవుతున్న చలికి అలవాటు పడి రోగనిరోధక శక్తిని పెంచుకుని దృఢంగా మారుతుంది. నదీ స్నానం అవకాశం లేని వారు గంగేచ యమునే చైవ అనే మంత్రాలతో పుణ్యనదీ జలాలను స్మరించుకొని మంత్రస్నానం చేయవచ్చు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది. పౌరాణికంగా గోదావరి నదీ తీరంలో ఉండే దుందు అనే బ్రహ్మరాక్షసుడికి కార్తీక మాసంలో ఒక ధర్మవంతుడైన వ్యక్తి చేసిన స్నానం దాన ఫలితాన్ని దారపోయడం వలన మోక్షం లభించింది. ఈ కథ దానం మరియు స్నానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కార్తీకం దీపానికి అంకితం చేయబడింది. కృత్తికా నక్షత్రం అగ్నితత్వానికి ప్రతీక కాబట్టి దీపారాధన ద్వారా సామాన్య ప్రజలు యజ్ఞం చేసినంత గొప్ప పుణ్య ఫలితాన్ని పొందుతారు. దీపం జ్ఞానానికి ప్రతీక. దీపారాధన అనేది మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకోవటం. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడు కాబట్టి ఈ మాసంలో వెలిగించే ప్రతి దీపం ఒక జ్యోతిర్లింగమే. కార్తీక మాసం గొప్పదనాన్ని కేవలం భక్తి ఉంటే చాలు అని తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్వం ఒక పేదరాలైన ముసలావిడ ఉండేది. ఆమెకు పూజలు చేయడానికి, వ్రతాలు చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఆమెకు కార్తీక మాసం అంటే అమితమైన భక్తి. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలని ఆమె మనసు పరితపించేది. ఒకరోజు ఆమెకు రోజంతా కష్టపడిన దీపం వెలిగించడానికి నూనె గాని, ఒత్తి గాని దొరకలేదు. నిరాశ పడకుండా ఆమె శివాలయం ముందున్న పొడి మట్టిని తీసుకుని చిన్న గుంట చేసి అందులో నీళ్లు పోసి పత్తి దారాన్ని ఒత్తిగా చేసి ఆ పత్తి వత్తిని వెలిగించాను అని మనసులో అనుకుంది. ఆమె అపారమైన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆ ముసలమ్మ యొక్క మానసిక దీపారాధనను అంగీకరించాడు. కేవలం మనసులో దీపం పెట్టిన ఆ పేదరాలికి ఆ స్వామి మోక్షాన్ని ప్రసాదించాడు. చూశారా, దైవభక్తికి పేద ధనిక అనే భేదం లేదు. మనసులో చేసే ఆరాధనే ముఖ్యం.
భగవంతుడికి కావాల్సింది మనస్ఫూర్తిగా మనం చేసే ఆరాధన. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనది అయినప్పటికీ కొన్ని దినాలకు శాస్త్రాలు విశేష ప్రాధాన్యతను ఇచ్చాయి. శివుడికి సోమ అనే పేరు కూడా ఉంది. చంద్రుడు ఒకానొక సందర్భంలో ఈ వ్రతాన్ని ఆచరించి తన చంద్రత్వాన్ని తిరిగి పొందగలిగాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివ శక్తి ఆశీస్సులు లభించి లోకంలో సుఖాలను అనుభవించి అంతిమంగా కైలాసాన్ని చేరుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసి రాత్రి నక్షత్రాలను చూసిన తర్వాత భుజించే భక్తులకు కైలాస ప్రాప్తి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసిని విష్ణుమూర్తిగా భావించి వివాహం జరుపుతారు. వృధాశాపం కారణంగా విష్ణువు శాలిగ్రామంగా మారినప్పుడు ఆమె పవిత్రతకు గౌరవం ఇచ్చి ఈ వివాహం జరిపారు. తులసిని ఆరాధించడం వల్ల 10,000 ఆవుల్ని దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. ఈ కళ్యాణం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దీని వెనుక ఉన్న కథ త్రిపురాసురుల సంహారం. 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఒకే సరళ రేఖతో కలిసే 3 రాక్షస పురాలను శివుడు దేవతల మొరను ఆలకించి ప్రతి జీవికి అధిపతిగా పశుపతిత్వమును స్వీకరించి ఒక బాణంతో సంహరించాడు. ఈ రోజున సాయంత్రం శివాలయాలలో జ్వాలా తోరణం అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. త్రిపురాసురులను సంహరించిన తరువాత శివుడికి దృష్టిదోషం తగలకుండా పార్వతీమాత ఈ తోరణాన్ని ఏర్పాటు చేసిందని ఒక కథ. ఇది యమద్వార విముక్తికి ప్రతీక. ఈ జ్వాలా తోరణ దర్శనం వలన క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని పండితులు చెబుతారు. ఈ నెల రోజులు పాటించవలసిన నియమనిష్టలు చాలా ముఖ్యం. ఉదయం తొందరగా లేచి స్నానం చేయటం, రోజుకో అధ్యాయం చొప్పున కార్తీక పురాణం పారాయణం చేయటం, విష్ణు సహస్రనామం చదవటం శ్రేష్టం. మానసిక శుద్ధి కోసం ఇతరులపై కోపంతో గాని ఈర్ష్యతో కానీ ఉండకూడదు. కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, వంకాయ వంటి పదార్థాలను పూర్తిగా నిషేధించారు. ఈ పదార్థాలు మనసులో చంచల స్వభావాన్ని, బద్ధకాన్ని పెంచుతాయి. అంటే రజో తమో గుణాలను పెంచుతాయి. ఈ కఠిన నియమాలు చలికాలం ప్రారంభంలో మనసును ఏకాగ్రత వైపు మళ్లించడానికి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి దోహదపడతాయి. కార్తీక మాసం అనేది కేవలం ఆచారాలకే పరిమితం కాదు. ఇది సనాతన ధర్మంలోని హరిహర ఐక్యతను, ఆరోగ్య విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. దీపారాధన ద్వారా యజ్ఞఫలాన్ని, తులసి పూజ ద్వారా గోదాన ఫలాన్ని సులభంగా పొందే మార్గం ఈ మాసం మనకు ఇస్తుంది. జన్మ జన్మాంతర పాపాలను తొలగించి మోక్ష మార్గానికి దారి చూపించే ఈ పవిత్రమైన సాధనా కాలంలో మనం నిష్ఠతో, నియమంతో, భక్తి శ్రద్ధలతో గడిపితే ఆ శివకేశవుల అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు ఈ అద్భుతమైన కార్తీక మాస విశిష్టతను షేర్ చేయండి. సరే, మరి మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఓం నమః శివాయ. గోవింద గోవింద.